జై శ్రీరామ్. ఈరోజు భగవద్గీత శ్లోకం 13వ అధ్యాయం 10వ శ్లోకం. మై చానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసది. నా యందు అనన్యమైన అచంచలమైన భక్తిని కలిగి ఉండి ఏకాంతవాసము చేస్తూ జనసమూహం నందు ప్రీతి లేకుండా ఉండాలి. అంటే ఒంటరితనం కాకుండా ఏకాంతాన్ని కోరుకుని అందులో పరమాత్మని దర్శించుకుంటూ ఉండాలి. అదే ఏకాంతం. చాలామంది ఏకాంతం ఒంటరితనం అంటే ఒకే అర్థం తీసుకుంటారు. సరే, ఈరోజు సబ్జెక్టులోకి వస్తున్నాను. ఈరోజు నేను శ్రీపాద వల్లభ స్వామి చరిత్ర చదువుతుంటే ఒక దగ్గర నా మనసుకి ఆలోచన స్ఫురించింది. చాలామంది చాతుర్వర్ణ్యం గుణస్పృష్టం గుణకర్మ విభాగశః అని ఉంటుంది కదా. అది మనం అనుకుంటాం, కులాల వారీగా అనుకుంటాము. కాదట. ఈ రోజున నేను ఆ పుస్తకంలో నాకు అది దొరికింది. నేను మీ ముందు ఉంచుతున్నా. చాలామంది అంటారు బ్రాహ్మలు గొప్ప, వైశ్యులు గొప్ప, శూద్రులు గొప్ప అని. అది అలా వైశ్యులు గొప్ప అని అట్లా కాదు. దాని అర్థం ఏంటంటే పరమాత్మే ఇందులో శ్రీపాద వల్లభుల వారు దత్తాత్రేయుల వారి అంశ అందులో ఇక్కడ దొరికింది. నేను చదువుతున్నాను, పుస్తకం చూసే చదువుతున్నాను. అందుకని మీరు కొంచెం తప్పు పట్టుకోకండి. దైవము భావప్రియుడే కానీ బాహ్యప్రియుడు మాత్రం కాదట. నీ భావమును బట్టి దైవం పనిచేస్తుంది. బ్రహ్మజ్ఞాన సంబంధ విషయములు వచ్చినప్పుడు ఆయన బ్రాహ్మణుడు. దర్బారు చేయుచు భక్తుల యోగక్షేమములు విచారించుచు, దర్బారు అంటే పరమాత్మతోని భక్తులు కూడి ఉన్నప్పుడు దర్బారు అని కూడా అంటారు. వారిని అనుగ్రహిస్తున్నప్పుడు నేను క్షత్రియుడను. ప్రతి జీవికి ఆ జీవి చేయు పాప పుణ్య కర్మములను బట్టి వేతనము నిర్ణయించబడును. ప్రతివాని వేతనమును నా యందు ఉన్నది. తూచి కొలచి ఎవరికి ఎంత ఇవ్వలసినది లెక్క చూసినప్పుడు నేను వైశ్యుడను. భక్తుల బాధలను కష్టములను నా శరీరము మీదికి ఆకర్షించుకొని వారికి సుఖశాంతులను కలుగజేయుట వలన, సేవాధర్మము నెరపుట వలన నేను శూద్రుడను. జీవుల యొక్క పాపములను ప్రక్షాళనం చేయనప్పుడు నేను చాకలిని. మరణించిన జీవులను కాలి బూడిద చేసి ఉత్తమ జన్మను ప్రసాదించుతున్నాను. అందుచేత నేను కాటి కాపరిని. ఇప్పుడు నేను ఏ కులమో వాడినో తేల్చి చెప్పవలసినది అని పరమాత్మే చెప్పాడట. ఇక్కడ దీని అర్థం ఏంటంటే వారు చేస్తున్న పనులను బట్టే. కానీ ఒక క్షణంలో మనం ఒక పని చేస్తుంటాం, ఒక క్షణంలో ఇంకో పని చేస్తుంటాం. ఆ చేసే పనులప్పుడు మనం దాన్ని అన్వయించుకోవాల్సి వస్తుంది. ఇదే కదా మనకి. అంతేగాని కొంతమంది మూఢ నమ్మకాలు పెట్టి మన హైందవ మతం మీద రుద్దుతున్నారు. ఈ దీని అర్థం మాత్రం ఆ చేసే పనులను బట్టి, ఆ సమయాలను బట్టి వాళ్ళకి అన్వయించుకోవాలి. కానీ ప్రతిదానికి నిమ్న జాతుల వారు, తక్కువ కులం వారు అని ఎప్పుడు ఎవరు అనలేదు. కొంతమంది అంటుంటారు. ఇప్పుడు మన అన్నిట్లో కూడా, అన్ని శాఖలలో కూడా మంచివాళ్ళు ఏం లేరు కదా. దాన్ని హైలైట్ చేస్తూ మనని అణగదొక్కాలని చూస్తున్నారు. మంచి బుద్ధి కలిగి ఉన్నప్పుడు బ్రాహ్మణుడు అనుకోండి. బ్రాహ్మణుడు అంటే ఇప్పుడు ఇవాళ రేపు తిరిగే బ్రాహ్మణులు అని కాదు. శ్రోత్రియ బ్రహ్మనిష్ట గరిష్ఠులనే బ్రాహ్మణులు అంటారు. కులములో పుట్టిన వాళ్ళని మాత్రం కాదు. దయచేసి ఇది మీరు గమనించండి. ఇంకా మీరు ఖండిస్తూ ఉండండి. కులంతో కాదు, గుణంతో ముఖ్యం. కుల ప్రధానం కాదు. ఫస్ట్లోనే నేను చెప్పాను కదా, పరమాత్మ భావప్రియుడు కానీ బాహ్యప్రియుడు కాదు. డంబాచారాలని ఆయన హర్షించాడు. ఒద్దిక అనేది మీరు అన్వయించుకోండి. ఎవరైనా ఏమన్నా అన్నప్పుడు కూడా మీరు, ఎవరికైనా సహజం కోపం వస్తుంది. కానీ దాన్ని మీరు అణగదొక్కి పక్కకు చూసేసి, ఇది ఎప్పుడో నేను అన్నానేమో ఎవరినన్నా, అందువల్ల ఇప్పుడు మనం ఏది ఇస్తే ప్రకృతికి అది వస్తుందనేది మాత్రం అందరూ ఒప్పుకుంటున్నారు కదా. అట్లానే మనం ఎవరినైనా ఏమన్నా బాధ పెట్టామేమో, ఇవాళ ఈ బాధని మనకి వచ్చింది అని అనుకోండి. కోపం తగ్గిపోతుంది. 1 నుంచి 10 లెక్క పెట్టుకోవడం కాదు. ఆ కోపం కంట్రోల్ చేసుకోవాలంటే 10 నుంచి
ఒకటి లెక్క పెట్టుకోండి. ఆ కోపం యొక్క ఉధృత తగ్గిపోతుంది. మీరే గమనిస్తుంటారు. దయచేసి నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.